గండికోట ఇంటర్ విద్యార్థిని కేసులో బిగ్ అప్డేట్. రేపు కీలక వ్యక్తులని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ఇప్పటికే కేసులో బయట వ్యక్తులను విచారించారు పోలీసులు. హత్య జరిగిన రోజు గండికోటను సందర్శించారు, వారిని విచారించారు పోలీసులు. అంటే ఏ రోజైతే హత్య జరిగిందో ఆ హత్య జరిగిన రోజు అక్కడ సందర్శనకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని హత్య జరిగిన రోజు గండికోటకి ఎవరైతే సందర్శనకు వచ్చారో వారిని అదుపులోకి తీసుకోవడం కాదు, విచారణకు ఇన్ఫాక్ట్ విచారించారు వాళ్ళని పోలీసులు. హత్య జరిగిన రోజు గండికోటకు ఏకంగా 350 మంది టూరిస్టులు వచ్చారు. అయితే అందులో మధ్యాహ్నం 12:12 అంటే 11 గంటల 45 నిమిషాల నుంచి 1 గంట 45 నిమిషాల మధ్య వైష్ణవి హత్య జరిగిందంటూ చర్చ జరుగుతున్న క్రమంలో ఆ టైంలో ఏకంగా 69 మంది టూరిస్టులు స్పాట్లోనే ఉన్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో వైష్ణవి, లోకేష్ కుటుంబాలకు చాలా కాలంగా గొడవలు ఉన్నాయి అంటూ కూడా తెలుస్తోంది. అవేవి లెక్క చేయకుండా ప్రేమలో పడింది వైష్ణవి లోకేష్తో. వైష్ణవి కేసులో లోకేష్ ప్రమేయం లేదని తేల్చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది.